హలో, వెల్కమ్ టు మీమ్ ఇస్లామిక్ మోటివేషనల్ క్యూట్స్ తెలుగు స్పీచ్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి, ఇప్పుడు మన యూట్యూబ్లో ఏ రీల్స్ చూసినా ఈ దువాను 1000 సార్లు చదవండి, ఆ దువాను 100 సార్లు చదవండి అని అరబ్బీలో ఒకటే స్పీచ్లు ఇస్తూ ఉన్నారండి. మనం ఇప్పుడు ఆ దువాలన్నీ నేర్చుకొని ఆయాతులన్నీ చదవాలంటే మన జీవితం సరిపోదు. ఎందుకంటే మన ఇస్లాం ధర్మంలో పెద్ద మహాసముద్రంతో పోల్చవచ్చండి. అందుకే అల్లాహుతాలా మన లాంటి వాళ్ళ కోసం అయితే భూమి మీద పుట్టిన ప్రతి ముస్లిం ఈ 5 విషయాలను చేయాలి కంపల్సరీ. మిగతావి చేసినా చేయకున్నా ఇవి మాత్రం కంపల్సరీ చేయాలండి. ఆ 5 విషయాలు ఏమిటంటే, ఫస్ట్ వచ్చేసి ఈమాన్, సెకండ్ వచ్చేసి నమాజ్, థర్డ్ వచ్చేసి జకాత్, ఫోర్త్ రోజా, ఫిఫ్త్ హజ్. ఫస్ట్ది ఈమాన్ అంటే మనం నీతితో నిజాయితీగా బతకాలి. రెండోది నమాజ్, 5 పూటల దేవుణ్ణి ప్రార్థించాలి, నమాజ్ చేసుకోవాలి. మంచైనా చెడైనా కష్టమైన సుఖమైన అల్లాతోటి మాట్లాడుకోవాలి. మూడోది జకాత్ అంటే దాన ధర్మాలు అంటే లక్షల్లోనే వేలలోనే ఇవ్వాలని ఏం లేదండి. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయైనా దానం ఇవ్వచ్చు. ఇప్పుడు పెద్ద స్పీచ్లు ఇచ్చే వాళ్ళందరూ వాళ్ళ లక్షల నుండి డొనేషన్లు ఇచ్చినా ఇవ్వకున్నా, దానాలు చేసినా చేయకున్నా, మనలాంటి వాళ్ళం 10 రూపాయలుండి 1 రూపాయి దానం ఇచ్చినా మనకంటే పెద్ద ముస్లిమ్స్ ఎవరు ఉండరండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం పెద్ద వేషాలు వేసుకొని పెద్దగా మాట్లాడి వాళ్ళు ఏం దానాలు చేస్తారో ధర్మాలు చేస్తారో మనకు తెలియదు. మనలాంటి మిడిల్ క్లాస్ పేద ప్రజలు మాత్రం ఈమాన్, నమాజ్, జకాత్, ఈ రోజా, హజ్ ఇవేనండి మనకి అల్లాహ్ తాలా మన కోసం ఇచ్చినవి. సో జకాత్ తర్వాత వచ్చేసి రోజా ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం కూడా మన కోసమేనండి. ఆకలి బాధలు తెలుస్తానికి, బీద వాళ్ళకి అన్నీ తెలుస్తానికి, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికే అల్లాహ్ తాలా మన కోసం రోజా పెట్టిండండి. ఇప్పుడు హజ్, 5వ విషయం వచ్చేసి హజ్ చేయాలంటే మనలాంటి వాళ్ళైతే కాదు, దానికి కూడా ఆల్టర్నేట్ ఉపాయం ఉంటుందండి. ఇప్పుడు మన సముద్రాలు దాటి, దేశాలు దాటి ఫ్లైట్ టికెట్లు వేసుకొని అయితే హజ్కి వెళ్ళలేం కదా. కానీ మన వీధిలో కానీ, మన బంధువులలో కానీ, మన చుట్టుపక్కల ఎవరైనా సరే తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి మన సొంత ఖర్చుతో పెళ్లి చేసినా, లేదా మనకు చేతనైనంత సహాయం చేసినా మనకి హజ్ చేసినంత పుణ్యం వస్తుంది. సో మనం ఇవేమి పెద్ద అవేం చదవకుండా అల్లాహ్ తాలా చెప్పిన ఈ 5 విషయాలను మనం కంపల్సరీ చేస్తే మనం కూడా నెంబర్ 1 ముస్లిమ్స్ లాగానే ఉండొచ్చు. మనకంటే పెద్ద తోపులు ఎవరైనా కూడా చెప్పొచ్చు, కానీ అలా చెప్పకూడదని చెప్పట్లేదు. ఓకేనండి, సీ యూ నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం ఇంకో టాపిక్ తోటి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.